నా పేరు డాక్టర్ రాకేష్ అండి. ఇక్కడ ఫ్యామిలీ ఫిజిషియన్ కింద వర్క్ చేస్తున్నాను. మన దగ్గర ఎటువంటి క్రిటికల్ కేర్ అయినా సరే, ఎటువంటి ఎమర్జెన్సీస్ అయినా సరే మనం హ్యాండిల్ చేస్తున్నాము. సో మనకు కావాల్సిన విజయవాడ కానీ ఎలా అయితే సిటీస్లో ఎలా అయితే ఉంటుందో ఆ లెవెల్ ఆఫ్ ఎక్విప్మెంట్, ఆ లెవెల్ ఆఫ్ స్టాఫ్ కూడా మన దగ్గర ఉన్నారు. అలానే కన్సల్టెంట్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నారు. సో ఎనీ ఇష్యూస్ మీరు హోప్ హాస్పిటల్కి రావచ్చు. అండ్ వీ ప్రామిస్ యూ, మేము మీకు మంచి ట్రీట్మెంట్ డెలివరీ ఇస్తాము అండ్ పేషెంట్ని హ్యాపీగా ఇంటికి పంపిస్తాము. ఓకే, హాయ్ అండి. సో మా అమ్మమ్మ గారు 17th మార్నింగ్ అన్కాన్షియస్ అయిపోయారు. సో ఎందుకు పడిపోయారు అనేది తెలియదు. సో మెడికేషన్ స్టాప్ చేయడం వల్ల పడిపోయారు అనుకుని ఇక్కడ నియర్ బై హోప్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. సో అక్కడ వచ్చిన చూసిన జాన్ డేవిడ్ సార్ కానీ, జ్యోతి మేడం గారు కానీ, రాకేష్ సార్ కానీ, సో నైట్ షిఫ్ట్ చేసిన శ్రీనివాస్ సార్ కానీ, సో అందరూ చాలా మంచిగా చూశారు. సో మనకి జనరల్ ఫిజిషియన్ దగ్గర నుంచి, న్యూరాలజీ దగ్గర నుంచి, సో క్రిటికల్ కేర్, సో అందరూ మంచిగా చూశారు. సో మా అమ్మమ్మ గారిని చూసుకున్న ప్రతి ఒక్కరి స్టాఫ్కి, ఐసీయూ స్టాఫ్కి అండ్ అట్లాగే సో ఆయమ్మ గారికి అందరికీ అందరూ చాలా మంచిగా చూసుకున్నారు, నర్సెస్ కానీ అందరూ. సో ఉయ్యూరులో ఈ ఎక్విప్మెంట్తో ఉంటుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు అసలు హోప్సే లేవన్నారు. సో కానీ హాస్పిటల్ నేమే హోప్. సో అట్లాగే మా అమ్మమ్మ గారు కూడా హోప్తోనే మేము బయటకు వెళ్తున్నాము. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.